భక్తులు వినరెండో సాయి సచ్చరిత, పాపాలు పోగొట్టే పుణ్యమైన చరిత. భక్తులు వినరెండో సాయి సచ్చరిత, పాపాలు పోగొట్టే పుణ్యమైన చరిత. కలికాలంలో కష్టాలు ఉంది మన వంటి మంచొల్ల కోసం, కలికాలంలో కష్టాలు ఉంది మన వంటి మంచొల్ల కోసం. భక్తులు వినరెండో సాయి సచ్చరిత, పాపాలు పోగొట్టే పుణ్యమైన చరిత. భక్తులు వినరెండో సాయి సచ్చరిత, పాపాలు పోగొట్టే పుణ్యమైన చరిత. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఏంట పుట్టాడో ఏంట పెరిగాడో, ఆనింగి మెరిపల్లే ఈ నెలకొచ్చాడో. తెలియని చిత్రంగా ఏల గంగధరిని ఆ చందు పాటల్కి సాయి కనిపించి, దారి తప్పిన అతని గుర్రపు జాడ దివ్య దృష్టితో సాయే తెలిపే. సాయిబాబా మైమే తెలిసి చాంద్ పటేలు సాయిని కొలిచే, సాయిబాబా మైమే తెలిసి చాంద్ పటేలు సాయిని కొలిచే. భక్తులు వినరెండో సాయి సచ్చరిత, పాపాలు పోగొట్టే పుణ్యమైన చరిత. భక్తులు వినరెండో సాయి సచ్చరిత, పాపాలు పోగొట్టే పుణ్యమైన చరిత. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఎన్నెల తర్వాత చందు పాటలు తన ఇంటి కళ్యాణం తిలకించరమ్మంటూ సాయిని వేడగా ఆ పెండ్లి బృందంతో మన సాయిబాబే షిరిడికి రాగా. ఆ షిరిడి గ్రామాన పూజారి మహల్సా సాయిని స్వామి రెండంటూ పిలువగా. ఊరి ముందరున్న వేప చెట్టు కింద సాయి మొదలెట్టే తన దివ్యయాత్ర, ఊరి ముందరున్న వేప చెట్టు కింద సాయి మొదలెట్టే తన దివ్యయాత్ర. భక్తులు వినరెండో సాయి సచ్చరిత, పాపాలు పోగొట్టే పుణ్యమైన చరిత. భక్తులు వినరెండో సాయి సచ్చరిత, పాపాలు పోగొట్టే పుణ్యమైన చరిత. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఈ రీతి షిరిడీలో 60 ఏండ్లుండి లోకన గురువులకే ఆదర్శమై నిలిచే. కారణ తన జన్మే స్వార్థకం చేసుకొని తన పదముద్రలని భక్తులకు తెలిపే. విజయదశమి పర్వదినాన సమాధి నుండేనో శ్రీ సాయిబాబా. భక్తుల ప్రశ్నకు తన సమాధి సమాధాన మన షిరిడి బాబా, భక్తుల ప్రశ్నకు తన సమాధి సమాధాన మన షిరిడి బాబా. భక్తులు వినరెండో సాయి సచ్చరిత, పాపాలు పోగొట్టే పుణ్యమైన చరిత. భక్తులు వినరెండో సాయి సచ్చరిత, పాపాలు పోగొట్టే పుణ్యమైన చరిత. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి,
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.